బిగ్ బాస్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను హౌస్లోకి పంపించి నామినేషన్స్ ప్రక్రియ పూర్తి చేసిన బిగ్ బాస్ అందులో ఇద్దరికి హౌస్మేట్స్ అయ్యేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే బర్నీ, శ్రీజ ఇంట్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఇస్తూ ఇద్దరిలో ఒకరికి హౌస్లో స్థానం ఉంటుందని చెప్పారు బిగ్ బాస్. దీంతో ఆ ఒక్కరు ఎవరనేది నిర్ణయించడానికి వివిధ రకాల టాస్కులు పెడుతున్నాడు బిగ్ బాస్. అయితే ఓవైపు హోరాహోరుగా టాస్కులు జరుగుతుంటే మరోవైపు డీమాన్ రితు, తనుజ మాదిరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మరి నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన శ్రీజ, బర్నీలకు కట్టు పడగొట్టు అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. హౌస్మేట్స్లో కొందరిని తమ సైనికులుగా బర్నీ, శ్రీజ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చే ఒక్కో టాస్క్లో గెలిచి గార్డెన్ ఏరియాలో ఉన్న ప్యాలెస్పై తమ ఫ్లాగ్స్ పెట్టాలి. ఎక్కువ ఫ్లాగ్స్ సాధించి ఆ ప్యాలెస్ని ఎవరు ఆధీనంలోకి తెచ్చుకుంటారో వాళ్ళే ఈ హౌస్లో ఉంటారు. ఇక ఇందుకోసం మీకు ఇస్తున్న మొదటి టాస్క్ కట్టు పడగొట్టు. ఈ టాస్క్లో బర్నీ, శ్రీజ ఇద్దరు తమకు సపోర్ట్గా ఆడేందుకు హౌస్లోని ఇద్దరు సభ్యులను కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బజర్ మోగ్గానే తమకి ఇచ్చిన బ్లాక్స్తో ఒక స్క్వేర్లో 7 అంతస్తుల టవర్ నిర్మించాలి. అలాగే ప్రత్యర్థి టీం టవర్ని పడగొట్టాలి. ఎండ్ బజర్ మోగే సమయానికి ఏ టీం టవర్ అయితే ఎత్తుగా ఉంటుందో ఆ టీం రౌండ్ విజేత అవుతుంది అంటూ అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. ఇక హౌస్మేట్స్తో చర్చించిన తర్వాత శ్రీజ, డీమన్, గౌరవ్ ఒక టీంగా, బర్నీ, నిఖిల్, ఇమాన్యుయల్ మరో టీంగా ఉన్నారు. ఇక గేమ్ మొదలు కాగానే బర్నీ డీమాన్ని ఆపడానికి ట్రై చేశాడు. మరోవైపు నిఖిల్ గౌరవ్ని డిఫెండ్ చేశాడు. దీంతో శ్రీజ తన టవర్ పెడుతుంటే బర్నీ టవర్ పెట్టేందుకు ఇమాన్యుయల్ ట్రై చేశాడు. అయితే డీమన్ బర్నీతో పాటు ఇమాన్యుయల్ని కూడా కదలకుండా పట్టేశాడు. దీంతో శ్రీజ తన టవర్ పెట్టేసింది. కానీ బజర్ మోగే కొద్ది క్షణాల ముందు ఆ టవర్ని బర్నీ కాల్తో తన్నేసి స్క్వేర్ బయటకు పంపించాడు. దీంతో శ్రీజ టవర్ పూర్తిగా స్క్వేర్ లోపల లేదు. దీంతో తనుజ, దివ్య, రాము, మాధురి వీళ్ళంతా బర్నీ గెలిచాడంటూ అరిచారు. మరోవైపు మిగిలిన వాళ్ళంతా లేదు శ్రీజ టీం గెలిచిందంటూ అరుచుకున్నారు. అయితే సంచాలకులుగా ఉన్న కళ్యాణ్, సుమన్ శెట్టి కూడా బర్నీ, శ్రీజ అంటూ విడిపోయారు. సుమన్ ఏమో బర్నీ అని, కళ్యాణ్ ఏమో శ్రీజ అని ప్రకటించారు. ఇలా ఎన్నిసార్లు అయినా సంచాలకులుగా అండర్స్టాండింగ్ లేకపోవడంతో బిగ్ బాస్ బీపీ లేచి సరే మీరు సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు కాబట్టి సంచాలకులుగా మిమ్మల్ని ఇద్దరిని తొలగిస్తున్నాను అంటూ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.